డైలీ ఏదో ఒక పనికి పోవడం ఎంత కష్టమో, ఏం పని లేకుండా ఇంట్లో ఉండి ఒక మంచి వెబ్ సిరీస్ ను వెతకడం కూడా అంతే కష్టం. సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అనుకోకండి గైస్, ఎందుకంటే నా డేలో సగం టైం మొత్తం వెబ్ సిరీస్ ని సెర్చ్ చేయడానికే సరిపోతది. నేను కంటిన్యూగా చూసేది అండ్ నా ఫేవరెట్ వెబ్ సిరీస్ లు రెండే రెండు. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేదైతే మాత్రం ఎప్పటికీ మహాభారతమే. అది ఆల్రెడీ 200 ఎపిసోడ్స్ వన్ టైం కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు సెకండ్ టైం చూస్తున్నాను, అది కూడా 100 ఎపిసోడ్స్ కి దగ్గరలో ఉంది. ఎవరైనా ఒక మంచి వెబ్ సిరీస్ ని సజెస్ట్ చేయమంటే మాత్రం నేను ఈ మహాభారతం నే సజెస్ట్ చేస్తాను. నిజంగా గైస్, మీరు ఆ సిరీస్ చూస్తున్నంత సేపు ఒక లోకంలోకి వెళ్ళిపోతారు. కొంచెం ఇంట్రెస్ట్ తో చూసారంటే నిజంగా మహాభారతం కాలంలో ప్రత్యక్షంగా ఉన్నంత ఫీలింగే వస్తది. ఆ హాట్ స్టార్ వాడికి ఏమైందో ఏమో గానీ ఒక రోజు కనిపిస్తుంది, ఒక రోజు కనిపించదు ఈ సిరీస్. అలా హిందీ, బెంగాలీ ఇట్లా అన్ని లాంగ్వేజ్ లో ఉంటది, ఒక్క తెలుగులో తప్ప. అలా నెక్స్ట్ డే చూస్తే ఉంటది. వాడికి ఏమొచ్చిందో ఏమో గానీ హాట్ స్టార్ వాడు ఒకసారి పెడతాడు, ఒకసారి తీసేస్తాడు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి హార్ట్ బీట్ సీజన్ 1, సీజన్ 2 అయితే వీక్లీ ఎప్పుడు థర్స్డే అవుతుందా అని వెయిట్ చేసేదాన్ని. చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు సీజన్ 3 స్టార్ట్ అయింది కానీ ఏమంత అనిపించట్లేదు నాకు. అంతే అన్ని ట్విస్టులు అనిపించట్లేదు సీజన్ 1, సీజన్ 2 లో ఉన్నట్టు. మేబీ ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఇంట్రెస్ట్ రావచ్చేమో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ లో అయితే టమాటోస్ కట్ చేసిన టమాటో చట్నీ కోసం. దోశ బ్యాటర్ ఉంది నైట్ కి, అందుకు దోశ పోసుకుందామని టమాటో చట్నీ చేసేసిన. ఇంకా నెక్స్ట్ చిక్కుడుగాయలు ఉలుస్తున్నాను. మా ఇద్దరికి ఫేవరెట్ వెజిటేబుల్ ఏదైనా ఉందంటే ఆ చిక్కుడుగాయ ఒక్కటే. చిక్కుడుగాయ సీజన్ అప్పుడైతే మాత్రం మార్కెట్ లో ఓన్లీ చిక్కుడు బుడ్డలు మాత్రమే దొరుకుతాయి. అవి మాత్రమే తెచ్చుకొని కర్రీ చేసుకుంటాం మేము. మా ఇద్దరికి అంత ఫేవరెట్ అవి. ఇందాక వచ్చిన చిక్కుడుగాయలు అయితే అన్ని నట్టలే ఉన్నాయి. ఇక అంతే గైస్ ఈ రోజు వీడియో. ఉంటా, బాయ్.